నమస్తే, ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూ ప్రకారం మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని ఎంఈఓ 2 పేడాడ దాలినాయుడు తెలిపారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక వంశధారణి కాలనీ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన ఆదేశించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం నాటికి 20,748 క్యూసెక్కుల నీరు బ్యారేజ్లోకి వచ్చి చేరింది. దీనితో అధికారులు 25 గేట్లను అడుగుమేర ఎత్తి దానిలో 18,125 క్యూసెక్ల నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేశారు. అదనంగా 2,623 క్యూసెక్ల నీటిని కాల్వల ద్వారా విడుదల చేశారు. జలమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వతనేని హరీష్ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా పాక్ మతతత్వం ఉగ్రవాదంలో మునిగిపోయిందని అన్నారు. పహల్గాం దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్ గుర్తు చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిందని తెలిపారు. Mr. President, I am constrained also to respond to the remarks made by the representative of Pakistan. The Indian subcontinent offers a stark contrast in terms of progress, prosperity, and development models. On the one hand, there is India, which is a mature democracy, a surging economy, and a pluralistic and inclusive society. At the other extreme is Pakistan, steeped in fanaticism and terrorism, and a serial borrower from the IMF. As we debate promoting international peace and security, it is essential to recognize that there are some fundamental principles which need to be universally respected. One of them is zero tolerance for terrorism. It ill behoves a member of the Council to offer homilies while indulging in practices that are unacceptable to the international community. Mr. President, in conclusion, India remains committed to working towards international peace and security through multilateralism and peaceful settlement of disputes. I thank you, Mr. President. I thank the representative of India for this statement. I now give the floor to the representative of Oman. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఉమామహేశ్వర స్వామి ఆలంగణంలో ఉన్న చౌడేశ్వరి మాత ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ మేరకు సీఎంకు దరఖాస్తు చేయగా 2,56,000 రూపాయల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం బాధిత కుటుంబానికి అందజేశారు. పాతపట్నం మండలంలోని శివశంకర కాలనీకి చెందిన బోనెల కార్తిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తల్లిదండ్రులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు విన్నవించుకున్నారు. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వసనాభి జయశంకర్ తెలిపారు. కుంకుమార్చనలో భాగంగా ముత్తైదువులు గురువారం ఉదయం ఆలయానికి చేరుకుని ప్రత్యేక
పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాది పాతపట్నం నియోజకవర్గం నుంచి చేస్తున్నారు. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శివశంకర్ కాలనీ నుండి బోనిన సరోజిని వాళ్ళ అబ్బాయి బోనిన కార్తిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మాకు నారా చంద్రబాబు నాయుడు ద్వారా మాకు 2,50,000 రూపాయలు మాకు చెక్ అనుకుంటున్నాము. అతనితో మేము కృతజ్ఞత ఎమ్మెల్యే గారు మాకు గోవిందరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రేక్షకులను రంజింపచేసిన వీరమల్లు థియేటర్ ముందు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిన జనసేన నాయకులు బీహెచ్ అభిమానులు ఈ నెల 24వ తేదీన రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో కాకినాడ రూరల్ వాకలపూడిలో గల సూర్య సినీ మ్యాక్స్లో అభిమానులు తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి థియేటర్లో సినిమా చూస్తున్న అభిమానులకు పంచడం జరిగింది. ఈ సందర్భంగా గేదెలు చిన్నారావు, మానేపల్లి మంజు, సందీపత్తి తాత అబ్బాయిలు మాట్లాడుతూ 5 సంవత్సరాల డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృషి కష్టం సినిమాలోని చూశామని, సినిమా చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ నటన విశ్వరూపం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. సినిమాలోనే కాదు నిజ జీవితంలో రాజకీయాల్లో రాబోయే కాలంలో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలో ఎంఎం కీరవాణి మ్యూజిక్ హైలైట్ అని డైరెక్టర్లు క్రిష్, జ్యోతి కృష్ణలు సినిమా తీసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని, సినిమాలో ప్రతి ఒక్కరూ నటన అపురూపమైనదని తెలిపారు. మరి ముఖ్యంగా థియేటర్ యాజమాన్యానికి మరియు థియేటర్ మేనేజర్ ప్రసాద్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జన సైనికులు కణితి శ్రీనివాస్, కె సత్యనారాయణ, గుల్లపల్లి సుబ్రహ్మణ్యం, ఎండమూరి ధనుష్, బూడి వెంకటేశ్వరరావు, ఎజ్జల ప్రసాద్, కొల్లుబోయిన శ్రీను, కణితి చెర్రి తదితరులు పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్య గారికి, మా ప్రసాద్ గారు అయినటువంటి ప్రసాద్ మేనేజర్ గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా 5 సంవత్సరాలు కష్టం కనపడుతుంది. ఈ సినిమాలో డైరెక్టర్ గారిని బాగా తీశారు. ఒక 5 నిమిషాలు చూసాము, దానికే ఫిదా అయిపోయాము అందరం. నా పేరు తాతబ్బాయి, సంతిపేద తాతబ్బాయి. ఈరోజు ముఖ్యంగా మాకు చాలా పండగ వాతావరణంలో ఈ సినిమా రిలీజ్ మాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే మాతో పాటు మా జన సైనికులు, మా కార్యకర్తలు, ముఖ్యంగా ప్రసాద్ గారు థియేటర్ మేనేజర్ గారు మాకు చాలా సహకరించి మాకు అన్ని పండుగలు ఈరోజే కలిసి వచ్చాయి. మాకు ఈ సినిమా చూసేప్పుడు చాలా బాగుంది. సినిమా 5 సంవత్సరాల కష్టం కూడా చాలా ఇదిగా తీసి అందరికీ కన్నుల విందుగా చాలా సంతోషాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇలాగే ఇంకా సినిమా తీస్తూ ఆయన రాబోయే కాలంలో కూడా సీఎంగా ఉంటూ మాకు అందరికీ ఒక ఇదిగా ఉండేలాగా ఆయన మేము కోరుకుంటున్నాము. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంత చక్కటి సినిమా తీయడము, ఇటు ప్రజల కోసం వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ సినిమాలో చూసేది ఒక పొలిటికల్గా కాకుండా మొత్తం ప్రజలకి అందరికీ ఒక అనువుగా సినిమా తీసిన సినిమా ఇది. ఇంత అద్భుతంగా ఉంటుందని మేము ఎప్పుడు అనుకో. చాలా బాగుంది సినిమా. ఇంకా విషయం ఏంటంటే ఈ సినిమా అందరూ సహకరించిన వాళ్ళకి డైరెక్టర్ గారు, 2 డైరెక్టర్లు కూడా చాలా బాగా తీశారు. తోటి నటులు, సహాయకులు అందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా గ్రాఫిక్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇంత మాకు ఈ వాతావరణాన్ని పంచిన మా జనసేన అందరికీ, మా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి చాలా కృతజ్ఞతలు. ఆయన సహకారము, ఆయన చాలా మా జన సైనికులు చాలా అందించి చాలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే మా కార్యదర్శి చిన్నారావు గారు, మా సీనియర్ జన నాయకులు మన కొల్లుబని శ్రీను గారు, సత్యనారాయణ గారు, మంజునాథ్ గారు, బుజ్జి గారు, వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, వైడి ప్రసాద్ గారు, ధనుష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఎంజాయ్ చేశారు. చాలా అన్ని పండుగలు వీళ్ళలో కలుపుకొని ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మేము ఇంకా షో ఉంటే ఇంకా కూడా చాలామంది జనాలు బాగా చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్, జనసేన నాయకుడిని. మా మండల కార్యదర్శి గేదెల చిన్నారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా హరిహర వీరమల్లు ఈరోజు షో విడుదల కారణంగా ఈ సినిమా చూడడానికి వచ్చామండి. మొత్తం జనసేన నాయకులు అందరూ కలిపి షో చూసాం. చాలా అద్భుతంగా ఉందండి. ఈ 5 సంవత్సరాల కష్టం కూడా సినిమాలో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు సినిమాలో. అంతేకాకుండా
ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉందండి, చాలా అద్భుతంగా చూపించారు ఆ మెసేజ్ కూడా. అలాగే ఈ సినిమా సందర్భంగా మేము కూడా థియేటర్లో కేక్ కట్ చేసాం అండి. కేక్ కట్ చేసి కూడా ప్రేక్షకులకు అందరూ కూడా తినిపించాం సార్. ఇలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా పంతం నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యే, ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు కూడా మేము చేసామండి. అంతేకాకుండా ఈ సినిమాతో మాకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది ఒక రకంగా అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో సూర్యమహల్ ఇవాళ సూర్యమ్యాక్స్ థియేటర్లో హరిహర ఎర్రమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు నిజంగా కష్టమంతా సినిమాలో కనిపిస్తుంది. ఈరోజు జన సైనికులకే కాకుండా ప్రతి తెలుగునాడు ప్రతి ఒక్కరికే ఇది పండగ రోజు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఎందుకన్నానంటే, మేము ఇప్పుడే లోనికి వెళ్ళి సినిమా చూసాం. ఇప్పుడు ఆల్రెడీ సినిమా జరుగుతుంది. చాలా చక్కగా ఎల్విన్ సావ్నే పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అయినా చాలా హుందాగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడవలసిన సినిమా ఇది. అలాగే రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సినిమా ప్రతి ఒక్కరూ చూసి తెలుగువాడిగా పుట్టినందుకు ఇలాంటి సినిమా తీసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరి తరపున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎందుకంటున్నానంటే, సినిమా చాలా చక్కగా తీశారు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారే తీయాలనుకుని మేము అందరూ జన సైనికులుగా అనుకున్నాం. ఇటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమవుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ రూరల్ పంత నానాజీ గారికి జై. మా ప్రసాద్ ఈరోజు బి కొత్తకోట మండలంలోని గొల్లపల్లి గ్రామం, గుమ్మ సముద్రం గ్రామం, బి కొత్తకోట మున్సిపల్ పరిధిలో జరిగినటువంటి సమావేశాలకు బి కొత్తకోట మండల అభివృద్ధి అధికారి కె కృష్ణవేణి గారు, స్పెషల్ ఆఫీసర్ ఉపాధి హామీ అధికారి వెంకటేశ్వర్లు, బి కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ పల్లవి మేడం గారు సుడిగాలి పర్యటన. ఈ సందర్భంగా ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చేటటువంటి అభివృద్ధి పథకాల గురించి, బంగారు కుటుంబం పథకాల గురించి, పల్లెల్లో వారికి కావలసిన వసతులు కల్పించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మండల అభివృద్ధి అధికారి కె కృష్ణవేణి బి కొత్తకోట మండలంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మండల ప్రజలు ఇలాంటి ఆఫీసర్ ఎప్పుడు మాకు ఉండాలని ప్రజలు జేజేలు కొడుతున్నటువంటి సందర్భంగా బి కొత్తకోట మండల అభివృద్ధి పథకంలో పరుగులు తీస్తూ ఉంది. ఇందుకు తోడుగా తంబాలపల్లి తాలూకా ఇన్ఛార్జ్ దాసరపల్లి జై చంద్రారెడ్డి పర్యటన కూడా తాలూకాలో అభివృద్ధి పథకాల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజానికం జయచంద్రరెడ్డికి జైజేలు తెలుపుతున్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమాలు మండల అభివృద్ధి ఆధ్వర్యంలో జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామం తంటికొండ రోడ్లో సిఎండి లేఅవుట్ వద్ద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు మరియు బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి సన్ స్టార్ హాస్పిటల్ వారిచే రోగులకు షుగర్, కిడ్నీ, ఎముకలు, గుండె, స్త్రీల అనారోగ్య సమస్యలు, జనరల్ మెడిసిన్ కి సంబంధించిన రోగులను పరిశీలించి వారికి మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి గోకవరం చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జమ్ము కోదండరాం, ఎన్ సుధాకర్, కానూరి రాజేష్, కె భాగ్య, ప్రీతి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. మేము గోకవరం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. గోకవరం గ్రామంలో ఈ సిఎండి గ్రూప్ అనేది నా వ్యాపార ప్రాంగణం. ఇది రాజకీయ పార్టీకి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కార్యాలయానికి, అలాగే నా వ్యాపార కార్యాలయానికి ప్రదేశం. ఇది గోకవరం నుంచి తంటికొండ వెళ్ళే రూట్లోని సిఎండి ప్రాంగణం. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు సన్స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో, వారి యొక్క సహృదయంతో ఎండీ గారు మీ పేరు డాక్టర్ ప్రీతి అండ్ హరీష్, ఈ సన్స్టార్ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యం నుంచి డాక్టర్ ప్రముఖమైన డాక్టర్స్ మనకి వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈ రోజున
మెగా మెడికల్ క్యాంప్ ఒకటి మా ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. ఇంత వర్షంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విధంగా ప్రజలు స్పందనతోటి వర్షం పడుతున్నా కానీ ప్రజలకు ఇక్కడ డాక్టర్లు కలవడం, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వివరించి, గొప్ప విషయం ఏంటంటే సంస్థ హాస్పిటల్స్ వారి యొక్క మెడికల్ బృందాన్ని పంపిస్తూనే కాకుండా మెడిసిన్స్ కూడా వారు ఫ్రీగా సప్లై చేయడానికి వారి పెద్ద హృదయానికి ఇది ఒక విశిష్టమైన స్థానం ఇది. దాంట్లో సో మేమందరం కలిసి ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంత వర్షంలో కూడా ప్రజలు భారీగా రావడం, ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఫ్రీగా మెడిసిన్స్ తీసుకోవడం, వాళ్ళ ప్రజల్లో కూడా వాళ్ళ గుండెల్లో కూడా సంస్థార్ హాస్పిటల్స్ వైపు ఇంత మంచి వాళ్ళు సేవ చేస్తారని చెప్పిన ప్రాధాన్యత వాళ్ళ ప్రజలు కూడా తెలుసుకోవడం. అలాగే అదేవిధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు స్టార్ట్ చేయడమే కాకుండా దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు మేము చేసి బంగారు వాళ్ళకి కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. అలాగే మాకు మహిళలకు పట్టుచీరలు ఇచ్చే కార్యక్రమం, జాతరలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ రైస్ పంపిణీ కార్యక్రమం అనేది దాదాపు 200 కుటుంబాలకి 3 నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంస్థార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మేము కలిసి ఈ మెగా క్యాంప్తో మెడికల్ క్యాంప్ నిర్వహించడంగా సాయంత్రం వరకు కూర్చొని జరుగుతుంది. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీకు కంబాల్సిన నమస్కారం. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై కంబళ. జై కంబళ. కంబల్ శ్రీనివాస్ గారి నాయకత్వం. హరిహర వీర మల్లుకు పాలాభిషేకం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం 5 భాషల్లో విడుదలైన పాన్ ఇండియా మూవీగా సూపర్ హిట్ టాక్తో సక్సెస్ సాధించింది. ఈ శుభ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం వలసపాకల వాకలపూడి సలాది శ్రీనివాస్ బాబు యూత్ ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది సలాది శ్రీనివాస్ బాబు చేతుల మీదుగా వాకలపూడి సూర్య ఐనాక్స్ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సలాది మాట్లాడుతూ ఇప్పటి వరకు మా పవన్ అన్న సనాతన ధర్మం కోసం చేసే ధర్మం యుద్ధం పైన తీసిన ఈ చిత్రంలో పవన్ అన్న వీరమల్లు పాత్రలు జీవించారన్నారు. ఒక పక్క రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ మరో పక్క అభిమానుల కోసం సినిమాల్లో నటిస్తూ రియల్ హీరోలోనే కాకుండా బయట కూడా రియల్ హీరో అలుపెరగని మనిషి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇలాంటి చక్కటి చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణకి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర నిర్మాత ఏఎం రత్నంకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సాలాది నాగబాబు, యజ్జిల శ్రీను, మాగిశెట్టి మణికంఠ, శివ, సలాది యూత్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్. సినిమాలో ఎక్కడ చూసినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ రోజుల్లో హైందవ ధర్మాన్ని అంటే మన హిందువుల్ని ఎలా ఊచకోత కోసారో ఇందులో ఔరంగజేబు పాత్ర కళ్ళ కట్టినట్టుగా ప్రదర్శించడం జరిగింది. మరి ఈ సినిమాలో మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నటించలేదు, అలా జీవించారు. ఆ జీవించడమే ఈ సినిమాకి సూపర్ డూపర్ హిట్. ఇది బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే సినిమా, అలాగే బాక్స్ ఆఫీస్ని కూడా బద్దలు కొట్టే సినిమా అని ఒకసారి ప్రేక్షకులందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే మా ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులైనటువంటి శ్రీ ఏఎం రత్నం గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.